ప్రార్థన అనేది మనం ఏదో ఒక విధంగా ఈ విశ్వానికి దేవుడైన వానితో మాట్లాడగలం అనే ఒక బహుమార్మికమైన నమ్మకం మీద ఆధారపడి ఉంది. అసలు దానిని ఎక్కడ మొదలెట్టాలి? కొండమీద ప్రసంగం అనే యేసు బోధలలో సరిగ్గా మధ్యలో ఆయన తన శిష్యులు తమకు అన్వయించుకోవడానికి ఒక సాధారణ ప్రార్థనను నేర్పించాడు. ఆ ప్రార్థనలో 2 చిన్న భాగాలున్నాయి. ఒక్కో భాగంలో 3 విన్నపాలున్నాయి. మొదటి భాగం ఈ లోకంలో దేవుని సంకల్పం ఏమిటి అనే దానిపై దృష్టి సారిస్తే, రెండవ భాగం మన అనుదిన జీవితంలోని అంశాలపై దృష్టి సారించింది. అది చాలా చిన్న ప్రార్థన అన్నమాట. అవును. అయితే ఈ చిన్న ప్రార్థనలో ఈ లోకంలోని సమస్తాన్ని చూడగలిగే ఒక కొత్త మార్గం ఉంది. యేసు ఆ ప్రార్థనను ఆకాశాలలో ఉన్న మా తండ్రి అని ప్రారంభించాడు. అంటే దేవుడు ఆకాశంలో నివసిస్తాడా? అంటే బైబిల్లో ఆకాశాలు లేక పరలోకాలు సమస్తాన్ని మించిన దేవుని విశ్వవ్యాపిత శక్తిని, సన్నిధిని ఊహించుకోవడానికి ఒక మార్గంగా ఉన్నాయి. దేవుని పాలనా అధికారంలో దేవుడు తన చిత్తం, ఉద్దేశం ఎల్లప్పుడూ నెరవేర్చుకునే రాజులాగా పాలిస్తాడు. అయితే యేసు దేవుణ్ణి ఒక రాజు అని ఎన్నడూ చెప్పలేదు. కరెక్టే. దేవుణ్ణి యేసు మన తండ్రి అని పిలిచాడు. విశ్వానికే దేవుడైన వాణ్ణి అలా పిలవడానికి చాలా ధైర్యం కావాలి. అవును. అయితే బైబిల్లో కనిపించే ఒక ప్రాముఖ్యమైన అంశం ఏమంటే, తన జ్ఞానాన్ని, పరిపాలనని ఈ లోకంలో నెలకొల్పడానికి దేవుడు తన ప్రతినిధులుగా, ప్రియమైన పిల్లలుగా మానవుల్ని నియమించుకున్నాడు. అయితే ఆ పిలుపు మానవులు పట్టించుకోకుండా విషయాలను గందరగోళం చెయ్యటమే బైబిలులోని కథనం. కాబట్టి ఆ ప్రార్థన నీ నామం పరిశుద్ధంగా గుర్తించబడునుగాక అనే మాటలతో కొనసాగింది. ఈ రోజుల్లో పరిశుద్ధత అనేది మత సంబంధంగా ఒక సరదా పదం అయిపోయింది. అయితే బైబిల్లో పరిశుద్ధత అనేది దేవునికొక్కడికే చెందిన పదం. దేవుడే సమస్తమైన వాస్తవ్యానికి మూలం. ఆయనే జీవాన్నిచ్చేవాడు. ఆ దేవుడే సమస్త దేశాల నుండి ఇశ్రాయేలు జనాంగాన్ని బయటికి పిలిచి తన పరిశుద్ధ నామాన్ని వారికి జత కలిపాడు. వారిని సమస్త దేశాలకు తన ప్రతినిధులుగా ప్రత్యేకపరిచాడు. అయితే సమస్త మానవాళిలాగా వారు దానిని గందరగోళం చేశారు. అది ఇశ్రాయేలు ఓటమికి, అది అనేక రాజ్యాల అధికారం కిందకి వెళ్లడానికి దారితీసి దేవుని పరిశుద్ధ నామానికి అవమానం తెచ్చింది. అయితే ఇశ్రాయేలు ప్రవక్తలలో యెహెజ్కేలు లాంటివాడు దేవుడు ఒక రోజున సమస్త రాజ్యాల్లో తన నామం యొక్క పరిశుద్ధతని పునరుద్ధరిస్తాడని ప్రవచించారు. అదెలా? ఎలాగంటే ఇశ్రాయేలు మీద, ఈ లోకమంతటి మీద దేవుని ఆధిపత్యాన్ని నెలకొల్పడం ద్వారా సమస్త ప్రజలు దేవుడు ఎంత పవిత్రుడో, ఎంత మంచివాడో చూసేలా చేసే ఒక కొత్త ప్రతినిధిని లేవనెత్తడం ద్వారా దేవుని రాజ్య రాకడ గురించి బోధిస్తూ వెళ్తున్న యేసు ఆ వ్యక్తిని తానే అని ప్రకటించుకున్నాడు. ఈ ప్రార్థనలోని తరువాతి లైనుల అర్థానికి ఇది సరిగ్గా అన్వయించింది. నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమియందు నెరవేరునుగాక. మనం ఎప్పుడైతే దేవుణ్ణి, మన పొరుగువాడిని ప్రేమిస్తామో, ఇతరులతో దేవుని దాతృత్వంతో, న్యాయంతో వ్యవహరిస్తామో, అప్పుడు దేవుని రాజ్యంలో ప్రవేశిస్తున్నట్లు అని యేసు తన శిష్యులకు బోధించాడు. కాబట్టి ఇది పరలోకం, భూమి తిరిగి ఏకం కావడం. దానిలో మన పాత్రకు ఇచ్చిన పిలుపు దేవుణ్ణి ప్రేమించడం, ఆయన చిత్తాన్ని వెతకడం గురించి బోధించే ఈ ప్రార్థనలోని మొదటి భాగం ఇది. రెండవ భాగం మనం దేవుని రాజ్యం రావాలని ప్రార్థన చేస్తుండగా మన అనుదిన జీవితంలోని సవాళ్లను ఎదుర్కోవడం అనే అంశం వైపు మళ్ళింది. మా అనుదినాహారం మాకు నేడు దయచేయము, ఇది మాకు ఆహారం దయచేయి అని దేవుణ్ణి అడిగే ఒక ప్రాథమిక అవసరం. అవును. ఇశ్రాయేలు చరిత్రలో వారు అరణ్యాల గుండా ప్రయాణిస్తూ ఉండగా దేవుడు వారికి ప్రతిరోజు సరిపడినంత ఆహారం దయచేశాడు. రేపు మన ఆహారం ఎక్కడి నుండి వస్తుందో తెలియకుండా ఉండడం చాలా కష్టమైన విషయం. యేసు మాటలు వింటున్న వారిలో రోమారాజ్యం కింద అణగారిపోతున్న పేద ప్రజలు నిండి ఉన్నారు. కాబట్టి వారిని తమ పితరులు ఏ విధంగా ప్రతిరోజు తమ అవసరం కోసం దేవునిపై ఆధారపడ్డారో చూడమని వారికి గుర్తు చేస్తున్నాడు. ఓహో, బాగానే ఉంది. ప్రార్థన కొనసాగింది. మేము మా రుణస్థుల్ని క్షమించిన ప్రకారం మా రుణాలను క్షమించు. యేసు తన ఉద్యమానికి క్షమాపణను ఒక ప్రధాన అంశంగా చేసుకున్నాడు. ఇశ్రాయేలు, సమస్త మానవాళి
తమ సుదీర్ఘమైన చరిత్రలో జరిగించిన హింసను, వారి దురాశను దేవుడు క్షమిస్తున్నాడని ఆయన ప్రకటించాడు. కాబట్టి తన శిష్యులు కూడా తమకు బాధ కలిగించిన వారిని క్షమించమని ఆయన పిలుపునిచ్చాడు. అయితే మనం ప్రతి ఒక్కరిని క్షమిస్తూ వెళ్లడం కుదరదు. నా ఉద్దేశమేమంటే, దుర్మార్గాన్ని ఆపకపోతే అది మరింత వ్యాపిస్తుంది. అప్పుడు ప్రజలు మనల్ని అలుసుగా తీసుకుంటారు కదా. అంటే ఇక్కడ యేసు ఉద్దేశంలో ప్రతీకారం తీర్చుకోవాలనే మన కోరిక మనలోని బాధను కొనసాగిస్తూ ఉంటుంది. క్షమాపణ అనేది మనకు జరిగిన చెడును ప్రస్తావిస్తుంది గాని ప్రతీకారాన్ని కోరుకోదు. దాని అర్థం మనకు హాని చేసిన వ్యక్తితో గొప్ప స్నేహితులుగా మారిపోవడం అని కాదు. వారితో పూర్తిగా సమానమైపోవాలనే నా హక్కును వదులుకోవడం, దాని స్థానంలో వారి క్షేమం కోసం ప్రార్థన చేయడం అని అర్థం. అలాంటి క్షమాపణకు దేవునిలో అత్యంత లోతైన నమ్మకం అవసరమవుతుంది. అవును, క్షమాపణ అంటే మనం ఊపిరి తీసుకోవడం లాంటిదని గమనించాలని యేసు కోరుతున్నాడు. దేవుని క్షమాపణను నిజంగా స్వీకరించాలంటే నువ్వు కూడా క్షమించే అలవాటు చేసుకోవాలి. చివరిగా, మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టుని నుండి తప్పించు అని యేసు ప్రార్థన చేశాడు. ఆగండి, దేవుడు మనల్ని శోధించడమా? అంటే బైబిల్లో దేవుడు మనల్ని ఈ లోకాన్ని ఏలడానికి తన ప్రతినిధులుగా నియమించిన సందర్భం గుర్తుందా? ఆ అవకాశం వారికి ఒక ఎంపిక అధికారాన్ని కూడా ఇచ్చింది. వారు దేవునితో భాగస్వాములై ఆయన జ్ఞానాన్ని అనుసరించి పాలిస్తారా? అయితే వారి ప్రతి ఎంపికతో బాటు మనం ఈ పనులను మన స్వంత మార్గంలో, స్వంత జ్ఞానంతో చెయ్యగలం కదా అనే ఒక స్వరం వెదులుతూనే ఉంటుంది. ఆ స్వరం ఆ శోధనను ఒక వలలోకి దింపి మనం ఎవరి స్వరాన్ని వినాలో అనే ఒక నిర్ణయానికి మనల్ని బలవంత పెడుతుంది. కాబట్టి యేసు మనం అసలు శోధనల నుండి పూర్తిగా తప్పించుకోగలమా అని ప్రశ్నించుకోమని చెబుతున్నాడు. అంటే నేనొక సాధారణమైన జీవితం గడపగలనా అని. అయితే ఒక సాధారణమైన జీవితం కూడా అనేక ఎంపికలతో నిండి ఉండి మనల్ని మన నమ్మకం ఉంచాల్సింది దేవునిపైన, ఇంకా దేనిపైన అని ఒత్తిడి చేస్తాయని కూడా యేసుకు తెలుసు. కాబట్టి మనం ఏదైనా శోధనలో లేక చిక్కులో పడినప్పుడు దుష్టుని అబద్ధాల నుండి కాపుదల కోసం ప్రార్థన చెయ్యాలని యేసు హెచ్చరిస్తున్నాడు. దీనితో పురాతనమైన, ఈ క్లుప్తమైన, శక్తివంతమైన ఈ ప్రార్థన ముగిసింది. అయితే గమనించండి, ఇది యేసు స్వయంగా తన కొరకు కూడా చేసిన ప్రార్థన. నిజంగానా? తనను చంపడానికి ముందు రాత్రి యేసు ప్రార్థన చెయ్యడానికి ఒక తోటకు వెళ్ళాడు. ఆయన తాను చనిపోవడానికి ఇష్టం లేకపోయినా, తండ్రి, నా ఇష్టం కాదు, నీ ఇష్టమే జరిగించు అని ప్రార్థించాడు. ఓహో, అది ఈ ప్రార్థనే, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము జరుగునుగాక అనేది. ఈ ప్రార్థనని యేసు ఎంతో కాలంగా చేస్తూ ఉన్నాడు. ఆయనను బంధించడం, మరణశిక్ష విధించడం అనే గొప్ప శోధన వచ్చినప్పుడు ఈ మాటలే ఆయన్ను ముందుకు నడిపించాయి. దేవుడు యేసును మరణం నుండి తిరిగి లేపడంలో ఆయన దుష్టుని నుండి తప్పించటం అనేది జరిగింది. అవును, ఆయన చేసిన స్వీయ సమర్పణతో కూడిన ప్రేమ ద్వారానే దేవుని క్షమాపణ, పరలోక రాజ్యం ఈ భూమిపైకి దిగివచ్చాయి. ఆ విధంగా దేవుని పరిశుద్ధ నామం పునరుద్ధరించబడింది. యేసు తన శిష్యులకి నేర్పిన ఈ ప్రార్థన యేసు గాథను మన జీవిత గాథగా మార్చింది. ఈ ప్రార్థన అనుదినం దేవునిపై విశ్వాసముంచి ఒకరినొకరు ప్రేమించుకుంటూ క్షమించుకోవాలని, తద్వారా పరలోకాన్ని, భూమిని ఏకం చేసే గాథలో మనం కూడా పాత్ర వహించాలని మనల్ని ఆహ్వానిస్తున్నది.
మనం ఇప్పటిదాకా చూసిన ప్రార్థనలో తమ అనుదినాహారం కోసం దేవునికి ప్రార్థించమని యేసు తన శిష్యులకు బోధించాడు. మన స్వంత వనరుల మీద కాకుండా దేవునిపైనే నమ్మకం ఉంచడం గురించి యేసు ఇంకా చాలా విషయాలు చెప్పాడు. మనం తరువాతి వీడియోలో దానిని చూస్తాం.